విష్ణు రూపాయ నమశివాయ. ఎవరైనా మిమ్మల్ని నన్నయ్య గారో తిక్కన గారో రాసిన మహాభారతంలోని పద్యం ఏదైనా చెప్పమన్నారు అనుకోండి, అదేదో సినిమాలో చూసాం కదా ఏమిటబ్బా అని ఆలోచిస్తారు, అంతేనా? అలాగే తెలుగు పంచమహాకావ్యాలే మనుచరిత్ర నుంచో శృంగార నైషధం నుంచో పద్యం చెప్పమంటే బుర్రగొక్కుంటారు. పోతన గారి భాగవతంలోంచి చెప్పమన్నారు అనుకోండి, వెంటనే ప్రతి తెలుగు వాళ్ళు కూడా మందార మకరంద మాధుర్యమునదేలు కానీ ఇందుగలడందులేడని సందేహము వలదు, లావొక్కింతయు లేదు, నల్లనివాడు పద్మనయనంబులవాడు అలవైకుంఠపురంబులో నగరిలో నమ్మితి నామనంబున పలికెడిది భాగవతమట పలికించెడి విభుడు రామభద్రుండటని టక 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 చెప్పేస్తారు, అంతేనా? తెలుగు వాళ్ళ జీవితాలు పోతన గారితో అంత మమైకమైపోయాయి. మేము భీమవరంలో ఉన్నప్పుడు మారుతి టాకీస్కి అప్పుడప్పుడు పాత సినిమాలు వస్తే రిక్షాలో తీసుకువెళ్ళేవారు. మా నాన్నగారు తీసుకువెళ్ళినప్పుడు ఒక రిక్షా ఆయన ఉండేవాడు అనమాట. అతనికి పద్యాలంటే భలే ఇష్టం. దాంతో మా నాన్నగారు రిక్షా ఎక్కగానే, నాయన ఏవో కొన్ని పద్యాలు చదువు అంటే చక్కగా పోతన గారి భాగవతంలో పద్యాలను రాయబారం పద్యాలు చదివేవాడు. మా నాన్నగారు అడిగి చదివించుకున్నారు, భలే చదువుతున్నావు నాయన అని. అలాగ మన జీవితం పోతన గారితో మమైకమైపోయింది. చాలా ఇళ్లల్లో లక్షల మంది ప్రతిరోజు పోతన గారికి ఒక్కసారైనా నమస్కారం చేసుకోకుండా ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇక్కడ నేను బొమ్మలో చూపిస్తుంది పోతన గారి సమాధి. ఎంత దారుణమైన స్థితిలో ఉంది చూడండి. చూస్తే పోతన గారిని అభిమానించే వాళ్ళందరికీ కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి, అంతేనా? ఇది ఇంతకీ ఎక్కడుందండి అంటే తెలంగాణలో వరంగల్కి 44 కిలోమీటర్ల దూరంలో బమ్మెర అని ఒక గ్రామం ఉంది. అక్కడుంది పోతన గారి సమాధి. ఈసారి మీరు వరంగల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా బమ్మెర వెళ్ళి అక్కడున్న విశేషాలన్నీ చూడండి. ఆ రహస్యాలన్నీ చెప్పడానికి వీడియో చేస్తున్నారు. ఇంతకీ ఎలా వెళ్ళాలి అంటే వరంగల్ నుంచి మీరు వెళ్తూ ఉంటే కనుక పాలకుర్తి అని ఒక ప్రదేశం వస్తుంది. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఈ బమ్మెర ఉంది. ఇక్కడ చూడాల్సినవి ఏమున్నాయండి? 2 ఉన్నాయి ముఖ్యమైన ప్రదేశాలు. ఒక్కొక్క ప్రదేశంలో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, మీరు మెయిన్ రోడ్డు మీద నుంచి గ్రామంలోకి వెళ్ళగానే కుడివైపుకి తిరిగి అక్కడ మీకు ఒక చోట పోతన గారి ఇల్లు కనిపిస్తుంది. దాని గూగుల్ మ్యాప్ కోఆర్డినేట్స్ అన్నీ ఇక్కడ ఇస్తున్నాం వీడియో కింద డిస్క్రిప్షన్లో, చూసుకుని వెళ్ళొచ్చు మీరు. ఆ పోతన గారి ఇంటి చుట్టూ చూడవలసినవి 5 ప్రదేశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, ఇక్కడ ఈ పింక్ కలర్లో ఉన్న ఒక భవనం లాంటిది ఉంది కదా, దాన్నే పోతన మందిరము అని పిలుస్తున్నారు. గతంలో అక్కడ పోతన గారి ఇల్లు ఉండేదిట. ఆ తర్వాత దాన్ని పోతన మందిరం అని మార్చి ఒక 30 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఒక లైబ్రరీ కింద కట్టారనమాట. మీరు అందులోకి చూస్తే కనుక అక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అవన్నీ ఉండి పక్కనే పోతన గారిది పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది, నల్లరాతితో చేసింది. అలాగే ఆ ఇల్లు ఏదో సామాన్యమైన లైబ్రరీ అనుకోకండి, అక్కడికి వెళితే పులకించిపోవాలి. ఎందుకంటే అద్భుతమైన సంఘటనలు జరిగిన ప్రదేశం అది. ఒకసారి పోతన గారు భాగవతం రాసుకుంటూ ఉంటే ఒక రాజు ఎవరో వచ్చి అది అంకితం ఇమ్మని అడిగారు. అడిగితే ఆయన ఇవ్వనన్నారు. మనకి తెలుసు కదా, ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అని చెప్పారు ఆయన. దాంతో రాజు కోపం వచ్చి అది ఎలాగైనా లాక్కుని రండి అని పంపించారు. సైనికులందరూ వచ్చేసరికి అక్కడ ఆయన ఆదివరాహ ఆవిర్భావ ఘట్టం రాస్తున్నారు. రాస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేద్దాం అనుకునే లోపు ఒక పెద్ద వరాహం వచ్చి వాళ్ళ మీద పడేసరికి ఆ భయంకరమైన స్వరూపాన్ని చూసి పారిపోయారు దెబ్బకి. చివరికి ఆ రాజు కూడా వచ్చి చూసి భయపడి క్షమించమని ఆయన పాదాల మీద పడ్డారు. అలాగా ఆదివరాహస్వామి ఆవిర్భవించిన అపూర్వమైన ఇల్లు ఆ ఆలయం. అందుకని అక్కడికి వెళ్తే అలాంటివి తలుచుకోండి, ఒళ్ళు పులకించిపోతుంది. దాని నుంచి బయటకు వచ్చారనుకోండి, మీకు ఆ గోడ పక్కనే కూలిపోయిన ఒక 2-3 స్తంభాలు కనిపిస్తాయి. దాని కింద కొన్ని పాదాలు ఉంటాయి. చూస్తే ఇదిగే బొమ్మలో చూపిస్తుంది. అక్కడ మాత్రం పోతన గారి అభిమానులు ఎవరికైనా ఏడుపు వచ్చేస్తుంది అది చూసి. ఏమిటండి అది అంటే, పోతన గారి చరిత్రలో ఘట్టం ఉంది. ఆయన ఒకసారి అలవైకుంఠపురంబులో నగరిలో అని రాశాక వైకుంఠం గురించి ఏమి రాయాలో ఆయనకి స్ఫురణకి రాలే, ధ్యానానికి అందకపోయేసరికి దాంతో కూతురుతో, అమ్మ పద్యం స్ఫురించట్లేదమ్మా, నేను అలాగా సంధ్యావందనం చేసుకుని వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళారు. వెళ్ళిన ఆయన 2వ నిమిషంలో వెనక్కి వచ్చేసారు. వచ్చి అమ్మ పద్యం స్ఫురించింది అని. వెంటనే అమ్మాయి చెంబుతో ఆయన కాళ్ళు కడిగి లోపలికి రండి నాన్నగారు అని తీసుకొస్తే దేవుడి మందిరంలోకి వెళ్ళి ఆ పద్యం అంతా రాసేశారు. ఆయన ముఖం వెలిగిపోతుంది దివ్య వర్చస్తో. అప్పుడు ఆ అమ్మాయి భోజనం పెట్టి విసునుకర వీస్తూ ఉంటే చక్కగా భోజనం తిని, సరేనమ్మా నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్ళారు. మళ్ళీ 5 నిమిషాలకి పోతన గారు అలాగా విచారంగా వస్తే, ఏమిటి నాన్నగారు అలా ఉన్నారు అని అడిగింది. అడిగితే పద్యం ఇంకా స్ఫురించట్లేదమ్మా అంటే, అదేమిటి నాన్నగారు ఇందాకనే వచ్చి రాశారు కదండి అంది. అవునా అని చెప్పి ఆ పూజా మందిరంలోకి వెళ్ళి చూస్తే అక్కడ తాళపత్రంలో
అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనామృతాంతర సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకర మా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు అని రాశారు రామచంద్ర అని రాశారు సాక్షాత్ రామచంద్రమూర్తి వచ్చి. అలాగ రామచంద్రమూర్తి నిలబడినప్పుడు ఆ అమ్మాయి పాదాలు కడిగిన ప్రదేశం ఉంది, అక్కడ పోతన గారు సీతారాముల పాదాలు పెట్టుకుని రోజు పూజించుకునేవారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు మీరు చూస్తే ఎంత దయనీయమైన స్థితిలో ముళ్ళ పొదల మధ్యలో ఉన్నాయి. చాలా బాధేస్తుంది. అసలు అపూర్వమైన ప్రదేశం అది. అక్కడికి వెళ్తే అసలు ఆ సంఘటన గుర్తొచ్చి కళ్ళమటి నీళ్ళు వచ్చేయాలి. దాని పక్కనే మీరు చూస్తే ఒక రాయి ఉంటుంది ఇలా సింహాసనంలాగా, అక్కడ పోతన గారు కూర్చుని భాగవతం రాసుకునేవారట. అక్కడి నుంచి దూరంగా మీకు కొన్ని చెట్లు కనిపిస్తాయి. అక్కడ గతంలో తాడి చెట్లు ఉండేవి. ఆ తాడి చెట్ల నుంచే ఆయన తాళపత్రాలు కోసుకొచ్చి ఇవి రాసేవారు భాగవతం అని చెప్తారనమాట. అవన్నీ ఆ 4 ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. 5వది ఏమిటంటే కొంచెం పక్కగా ఇప్పుడు ఒక రామాలయం కట్టారు. అందులో సీతారామ లక్ష్మణులు, ఎదురుగుండా చిన్న ఉపాలయంలో ఆంజనేయ స్వామి వాళ్ళందరూ ఉన్నారు. ఈ 5 ప్రదేశాలు పోతన గారి ఇంటి దగ్గర ఉన్నాయి. మొట్టమొదట ఆ ప్రదేశానికి వెళ్ళి అవి దర్శించుకోండి. మరి అయితే పోతన గారి సమాధి ఎక్కడుందండి ఇంతకీ? చెప్తా అదే ఆ 2వ ప్రదేశం. ఇప్పుడు పోతన గారి ఇంటి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు పోతన గారి పొలం కనిపిస్తుంది. అక్కడ చూడాల్సిన విశేషాలు బోలెడన్ని ఉన్నాయి. దాని లొకేషన్ కూడా ఈ వీడియో కింద కోఆర్డినేట్ సిస్టమ్ గూగుల్ మ్యాప్ చూసుకుని వెళ్ళండి. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఒక సహృదయులు ఎవరో రామభక్తులు యుఎస్ఏలో ఆస్టిన్కి చెందిన సోదరుడు, అతను ఊరి మొదట్లోనూ ఇక్కడ ఇదే పోతన గారి సమాధికి ఇది దారి అని చెప్పి పాపం బోర్డులు రాయించాడు. కింద ఆయన పేరు కూడా రాసుకోలేదు, అని రాసుకున్నాడు అంతే. అక్కడికి వెళ్ళండి. అక్కడ చూడాల్సినవి 3 విశేషాలు ఉన్నాయి. మొట్టమొదటిది పోతన గారి సమాధి అక్కడుంది, ఆ పొలం మధ్యలో అనమాట. ఇదిగో ఇలాగా చాలా దురదృష్టకరమైన స్థితిలో ఉంది. కానీ ఎవరో ఒక సహృదయులు ప్రతిరోజు పొద్దున్నే ఆ 3 రాళ్లకి విభూతి రేఖలు పెట్టి కుంకుమ పెడుతున్నారు, అక్కడ పూజ చేస్తున్నారు. అంతవరకు సంతోషం. భవిష్యత్తులో అక్కడ ఒక మండపం వచ్చి అందులో పోతన గారి సమాధి విలసిల్లాలి అని రామచంద్రమూర్తిని కోరుకుందాం. 2వది ఏమిటంటే ఆ సమాధి చుట్టూ ఉన్న పొలమే పోతన గారి పొలం. ఆయన వ్యవసాయం చేసింది అక్కడే. దానికి కొంచెం దూరంగా మీరు చూస్తే ఆయన వ్యవసాయం చేసిన వ్యవసాయ బావి కూడా ఇప్పటికే ఉంది. ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తుంది అదే బావి. అసలు ఆ పొలం చూస్తే ఒళ్ళు పులకించిపోవాలి. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. అంటే నేను రైతునైతే ఉంది, నా భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి ఏ పనైనా చేయొచ్చు, కానీ నా కావ్యకన్యకని నా కూతుర్ని తీసుకువెళ్ళి ఆ కూళల చేతికి అప్పుచెప్పను అని. అలాంటి అద్భుతమైన పద్యాలు పుట్టిన భూమది. ఆయనకి నేను వ్యవసాయం చేసుకుని బతకగలను అని ఒక ధీమానిచ్చిన పొలం అది. ఆయన చేతులతో వ్యవసాయం చేసి తాకిన నేలది. ఆయన ఊపిరితో పునీతమైపోయిన గాలి అది. అక్కడికి వెళ్ళి ఆనందాన్ని అనుభవించండి. ఆ పొలాన్ని ముట్టుకుంటే పోతన గారు గుర్తు రావాలి, కళ్ళమట నీళ్ళు వచ్చేయాలంటే అంత అద్భుతమైన ప్రదేశం అది. ఆ బావి పక్కనే ఒక చిన్న వాగు ఉంది, చూస్తే బొమ్మలో కూడా కనిపిస్తుంది. ఆ వాగుని లక్క సముద్రం వాగు అంటారు. అదేమిటండి అంటే పోతన గారి తల్లి పేరు లక్కమాంబ కదా, తండ్రి పేరు కేసన గారు. ఆ తల్లి పేరు మీద అక్కడ ఒక చెరువు తవ్వారు. ఆ చెరువు నుంచి బావి పక్కనే ఉందన్నమాట. కొంచెం దూరం వెళ్తే మీకు అక్కడ లక్క సముద్రం చెరువు కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తే మీకు ఆ రోడ్డు పక్కనే ఒక శివాలయం కనిపిస్తుంది. ఆ ఆలయంలో పోతన గారి తండ్రి కేసన గారు అర్చన చేసేవారట. అక్కడే పోతన గారు వీరభద్ర విజయం రాశారు అని చెప్తారు. అన్ని విశేషాలు ఉన్నాయి అక్కడ చూడవలసినవి. అందుకని ఈ 2 ప్రదేశాలని తప్పకుండా చూడండి. ఇంక వీడియో ముగించే ముందు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి మీకు. మొట్టమొదటిది ఏమిటంటే ఇక్కడ చూపిస్తున్న పోతన గారి పెయింటింగ్ చాలా ఫేమస్ కదా ఇది. మనం ఎవరికైనా పోతన గారు అనగానే మొట్టమొదట కళ్ళల్లోకి వచ్చేది ఆ పెయింటింగే. ఎవరు వేశారు ఈ బొమ్మ? అది వేసిన ఆయన పేరు కొండపల్లి శేషగిరిరావు గారని. తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రకారులు. ఆయనే అసలు తెలుగు తల్లి బొమ్మ గీస్తే దాన్ని బట్టే తెలుగు తల్లి అనే రూపాన్ని సృష్టించారు. ఇంక 2వ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మొన్న ఈ మధ్య ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చారు, రాయలసీమకి చెందిన ఆవిడ. ఆ మాటల సందర్భంలో ఆవిడ తెలుగు సాహిత్యం అన్ని చదువుకుని పిహెచ్డి చేసిన ఆవిడ. మాటల సందర్భంలో ఏదో మాట్లాడుతూ పోతన గారు భాగవతం అంటే మహా ఇష్టం అంటే నాకు సంతోషం వేసి వెంటనే ఫోటోలు చూపించా, ఆయన సమాధి చూడండి అని. కస్సం లేచారు. లేచి ఇదంతా బోగస్, అబద్ధము. ఆయన నివసించింది ఒంటిమెట్ట దగ్గర ఆ రామాలయం చుట్టూను.
ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి ఓ చాలా రేజ్ అయిపోయాయి. దాంతో నేను వెంటనే మీరు ఎప్పుడైనా ఒంటిమెట్ట వెళ్ళారా అండి అన్నా. అంటే లేదు వెళ్ళలేదన్నా. బమ్మెర వెళ్ళారా అన్నా. లేదు వెళ్ళలేదన్నారు. మరి ఎందుకు వెళ్ళలేదు మీకు అంత ఇష్టమైతేను అన్నా. అంటే ఈ వివాదాలన్నీ తేలాక అసలైన ప్రదేశం ఏమిటో తెలిసాక అప్పుడు వెళ్దామని. అయినా సరే అసలు మీరు ఒకటి గ్రహించండి, శ్రీనాథుడు ఆంధ్రదేశానికి చెందిన ఆయన చెల్లెల్ని తీసుకువెళ్ళి తెలంగాణలో ఉన్న పోతన గారికి ఇచ్చి పెళ్లి చేస్తారా, ఎక్కడైనా అది కుదురుతుందా, దాన్ని బట్టి తెలిసిపోతుంది అదంతా తప్పని. ఏమిటది సాధ్యం కాదా? నేను భీమవరానికి చెందినవాడిని, పశ్చిమ గోదావరి, మా ఆవిడేమో ఆదిలాబాద్ జిల్లా, మా ఇద్దరికి పెళ్ళి అవ్వలేదా, మేము కలిసి ఉంటలేదా, పోతన గారికి అయితే ఏమిటి విచిత్రం? ఇలాంటివన్నీ అనవసరమైన వాదనలు. చరిత్రకారుల ప్రకారం అయితే పోతన గారు ఒంటిమెట్ట రామాలయంలో భాగవతాన్ని అంకితం ఇచ్చారు అని అంటారు. ఇక్కడ పుట్టారు అని అంటారు. దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి, బమ్మెరలో పుట్టారనడానికి. పోనీ ఈ 2 వివాదాలు ఉన్నాయనుకోండి, 2 చోట్ల ఆయనకి స్మారకాలు కట్టండి. ఊరూరా స్మారకం కట్టి గౌరవించాల్సిన మహనీయులు పోతన గారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలు అయితే మాత్రం అందరం తెలుగు వాళ్ళమే కదా, 2 చోట్ల పెడితే నష్టమే ఉంది? మహాత్ములకి ఒక కులాన్నో రాష్ట్రాన్నో మతాన్నో భాషనో తీసుకొచ్చి అంటగట్టేసి దాని మీద నానాయాగీలు చేస్తే ఎంత బాధేస్తుందో. మహాత్ములు అనేవాళ్ళు వీటన్నిటికీ అతీతమైన వాళ్ళు, అందరం అనుసరించదగ్గ వాళ్ళు. ఎంత బాధాకరం అంటే కొంతమంది దేవతాశక్తుల్ని కొన్ని కులాలకి లింక్ పెట్టుకున్నారు. అక్కడ ఏదైనా జరిగితే అందరి మీద పడిపోతారు. రాముణ్ణో కృష్ణుణ్ణో అన్నారు అనుకోండి, అసలు ఎవరో పట్టించుకోరు. ఇంకా వాళ్ళకన్నా దారుణం, పరమేశ్వరుణ్ణి ఎన్ని తిట్టినా ఎవరో పట్టించుకోరు. ఎందుకంటే పరమేశ్వరుడికి ఏ కులంతోనూ లింక్ లేదు. దాంతో అసలు పరమేశ్వరుణ్ణి ఎన్ని మాటలన్నా ఎవడో పట్టించుకోడు. అలా కాదు, భగవంతుణ్ణో మహాత్ముణ్ణో వీటన్నిటికీ అతీతంగా అనుసరించండి. సరే, ఇంతకీ సంతోషకరమైన విషయం ఏమిటి అంటే తెలంగాణ ప్రభుత్వం ఆ పోతన గారి పొలం దగ్గర ఇప్పుడు ఒక మ్యూజియం కడుతోంది. ఇక్కడ చూపించిన మ్యూజియం అదే. 2017లో దానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు నడుస్తోంది, కొన్నాళ్ళకి ఇంక అయిపోతుంది. అది వచ్చి ఆ ప్రదేశం గుర్తింపబడి పోతన గారి సమాధిని ఒక చిన్న ఆలయం కింద చేయగలిగితే పులకించిపోతుంది ప్రతి తెలుగువాడి గుండెను. అసలు యాదగిరి గుట్టని అలాగే పోతన గారి ఇలా అభివృద్ధి చేయాలి అని సంకల్పం కలిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభాభినందనలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.